మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. బంగారు తల్లులకు చీరే సారే, సమ్మక్క సారక్కలకు మొక్కులు, ముట్ట చెప్పేందుకు పోటెత్తిన భక్తులు. 3 రోజుల్లోనే 1 కోటి మందికి పైగా రాక శుక్రవారం ఒకే రోజు 50 లక్షల మంది దర్శనం. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్, సీఎం అంటూ వార్త ఇది. బంగారు తల్లులకు చీరే సారే సమర్పించిన సమ్మక్క సారక్క మొక్కులకు ముట్ట చెప్పేందుకు భారీ ఎత్తున భక్తులు వచ్చారు. 3 నెలల్లోనే 1 కోటి మందికి పైగా రాక శుక్రవారం ఒకటే రోజు 50 లక్షల మంది వచ్చినట్టు దర్శించుకున్నట్టు వార్తలు. 5వ పేజీలోని వార్త ఇది. నేడు వన ప్రవేశం. సమ్మక్క సారక్క పగిడిగిద్ద రాజు గోవిందరాజులు శనివారం వన ప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం జాతర పూర్తి అయినట్లు గిరిజన పూజలు అధికారికంగా ప్రకటిస్తారు. బుధవారం గోవిందరాజులు రాకతో మొదలైన మహాజాతర వన ప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క సారలక్కను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి వన ప్రవేశం చేయిస్తారు. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం నుంచే గద్దె దగ్గర పూజలు జరుగుతాయి అంటూ వార్త ఇది. గురువారం మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోస్ ఇక్కడ. కారు యాక్సిడెంట్ లో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం అంటూ వార్త. నిన్న ఉదయాన్నే తెల్లవారుజామున బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న గారి కుమార్తె నిన్న చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ లో ఘోరంగా. గత ఏడాది కిందనే తండ్రి మరణించడం జరిగింది. ఆ తర్వాత ఏడాది లోపే ఇప్పటికీ నిజంగా ఈమెకు ఈ సంవత్సరంలోనే అంటే మొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా అరకొర యాక్సిడెంట్ లో చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. అవి కరెక్ట్ గా తగ్గలేదు. మళ్ళా నిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో బలంగా తలకు గాయం తగలడం వల్ల లాస్య నందిత ఎమ్మెల్యే 37 సంవత్సరాల వయసులోనే, అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించింది. 16,000 నుంచి 17,000 మెజారిటీతో గెలుపొందింది. అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఉండే. ఓఆర్ఆర్ పై అదుపు తప్పి రీలింగ్ ను ఢీకొట్టిన కారు, తలకు బలమైన గాయంతో స్పాట్ లోనే కన్నుమూత. నిద్రమత్తులో ఓవర్ స్పీడ్ లో ప్రమాదం, సీటు బెల్ట్ పెట్టుకోలేక పోవడంతోనే తీవ్ర గాయాలు. భౌతిక గాయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నివాళులు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఏడాది కిందటే రహస్య తండ్రి సాయన్న మృతి. ఒక ఏడాదిలోనే 2 చనిపోయారు పాపం. డ్రైవరు నిద్రమత్తులో ఉండడమే కారణం. దాంతో పాటు డ్రైవర్ ఓవర్ స్పీడ్ గా ఉన్నాడు. 100కే లాక్ అయిపోయింది. యాక్చువల్లీ ఆ వెహికల్ 100 స్పీడ్ కే లాక్ అయిపోయింది యాక్సిడెంట్ అయినప్పుడు. ఈమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే తలకి బాగా గట్టిగా దెబ్బ తగలడంతో స్పాట్ లోనే నిన్న డెత్ అయింది ఈమె అంటూ 5వ పేజీలోని వార్త ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా కవిత. ఇన్నాళ్ళు సాక్షిగానే విచారణకు పిలిపించిన సిబిఐ. తాజాగా సమన్లో మాత్రం నిందితురాలిగా ప్రస్తావన. ఎల్లుండి విచారణ హాజరు కావాలని నోటీసులు. ఇప్పటి వరకు స్పందించని కవిత బిఆర్ఎస్ వర్గాలు. నిజంగా చెప్పాలంటే అందులో బిఆర్ఎస్ పార్టీ కవిత, ఎమ్మెల్సీ కవిత నిజంగా లిక్కర్ స్కీమ్ లో ఈమె సాక్షిగా కాదు, అంటే A1 గానో A2 గానో ఈమె ఉండొచ్చు అన్నట్టు ప్రజల అనుకుంటున్న మాటలు ఇవి. నిజంగా ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మిలాఖాత్ లేకపోతే ఈమె ఎప్పుడో అరెస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు మళ్ళీ అతి త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా
ఇప్పటికీ 3-4 సార్లు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా హడావుడిగా ఇలాగే చేయడం, మళ్ళీ సిబిఐ అలాగే దాచిపెట్టడం. అంటే పాము ఎక్కడంటే అదిగో పాము అదిగో తోక అన్నట్టుగా ఈ వ్యవహార శైలి ఉందని సమాజం ప్రజలు అనుకుంటున్న మాటలు. 3వ పేజీలోని వార్త. కనీసం ఈసారైనా ఆమె లిక్కర్ స్కామ్ లో నిందితురాళ్ళు అన్నట్టు గుర్తించాలి, లేదంటే బీజేపీ పార్టీకి ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు అంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి పొత్తులు. ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ 7, బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తాయి సీఎం రేవంత్ రెడ్డి. నిజంగా గనక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మిలాఖత్ వీళ్ళది ఫెవికల్ బంధం అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ పై కేంద్రం ఒక కేసైనా ఎందుకు పెట్టలే? సిబిఐ, ఈడీ, ఐటీ అన్ని దగ్గరే ఉన్న ఇన్నాళ్ళు ఎందుకు స్పందించలే? దోపిడీలో వాటా కోసం తప్ప చర్యలు తీసుకోవాలని ఆలోచన బీజేపీకి లేదు. త్వరలో జ్యుడిషియల్ ఎంక్వైరీని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎదుర్కోవాల్సిందే. ఈ నెల 27న ప్రియాంక గాంధీ సమక్షంలో 500కు గ్యాస్ ఫ్రీ కరెంట్ స్కీములు ప్రారంభిస్తామని ప్రకటన అంటూ వార్తలు ఇవి. రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆరే. కేంద్రం దగ్గర సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఐటీ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పెద్ద పెద్ద స్కీములు ఉన్నాయి, వీటి పట్ల కూడా వీటిని ఆధారంగా చేసుకొని కూడా కేంద్రం చేయట్లేదు. ఎందుకు అనంటే వాళ్ళిద్దరి మిలాఖాత్, వాళ్ళిద్దరి బంధం ఫిజికల్ బంధం లాంటిది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య ఇది. ఈ నెల 27వ తారీఖున ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, ఆ తర్వాత ఫ్రీ కరెంటు 2 లాంచ్ చేయబోతున్నాం అన్నట్టు వార్తలు ఇది. ప్రారంభించబోతున్నాం. ధరణి కమిటీతో నేడు సీఎం రివ్యూ. మధ్యంతర రిపోర్ట్ వివరాలపై రేవంత్ కు వివరించనున్న కమిటీ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. నేడు ధరణి సమస్యల పైన కూడా కమిటీ నేడు ఉందంట. మెడికల్ కాలేజీల్లో త్వరలో 1000 పోస్టుల భర్తీ. 1-2 రోజుల్లో నోటిఫికేషన్. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి నిర్ణయం. నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు అంటూ 2వ పేజీలోని వార్త. మెడికల్ కాలేజీల్లో త్వరలో 1000 పోస్టులకు భర్తీ అంటూ వార్త ఇది. ఆ తర్వాత వారణాసిలో ప్రధాని మోదీ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి వీధుల్లో పర్యటించారు. యూపీ సీఎం యోగితో కలిసిన శివ్పూర్, ఉల్వారియా, లహరాతర మార్గాలను పరిశీలించారు. రూపాయలు 360 కోట్లతో నిర్మించిన ఈ మార్గును ఇటీవలే ప్రారంభించారు అంటూ వార్త ఇది. ప్రేమించాలంటూ యువకుడి కిడ్నాప్. నిందితురాలు 5 స్టాఫ్ కంపెనీలకు ఎండి అంటూ వార్త. ఇక్కడ రివర్స్ అయిపోయింది. అమ్మాయిలను కిడ్నాప్ చేసే వాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడేమో అబ్బాయిలనే ఏకంగా కిడ్నాప్ చేయడానికి తెగబడుతున్నారు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. నిందితురాలు భోగిరెడ్డి త్రిష, బాధితుడు ప్రణవ్. టీవీ యాంకర్ ఫోటోతో మ్యాటిమోనీలో ఫేక్ ప్రొఫైల్ పెట్టి సైబర్ నేరగాళ్లు. అది నిజమేనని నమ్మి రూపాయలు 40 లక్షల మోసపోయిన యువతి. పెళ్లి చేసుకోవాలంటూ యాంకర్ వెంటపడి సతాయింపు. చివరికి కిడ్నాప్ చేయించి పోలీసులకు చిక్కి జైలు పాలు అంటూ వార్త ఇది. అంటే యువతే యువకుడిని కిడ్నాప్ చేయించి పోలీసులకు చిక్కిందంట. ఇది 8వ పేజీలోని వార్త ఇది. రిపేర్లు చేయాలంటే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. మేడిగడ్డపై సర్కారుకు ఎలాంటి లేఖ. పునరుద్ధీకరణ ఖర్చు ప్రభుత్వమే భరించాలే. చేసిన పనులను అన్నారం గేట్లు ఎత్తి దెబ్బతీశారన్న కంపెనీ అంటూ 2వ పేజీలోని వార్త ఇది.
మళ్ళీ రిపేర్లు చేయాలంటే మళ్ళీ అగ్రిమెంట్ చేయించుకోవాల్సిందే. మేడిగడ్డ పై సర్కారు ఎలాంటికి లేక అంటూ వార్తలు ఇక్కడ. మళ్ళీ పునరుద్ధీకరణ చేయాలంటే ప్రభుత్వమే ఖర్చు భరించాలి అంటూ ఎలాంటి సంస్థ చెప్తుంది. చేసిన పనులను అన్నారం గేట్లు ఎత్తి కంపెనీ అంటే ఏకంగా అన్నారం గేట్లు ఎత్తేసి మీరు డ్యామ్ దెబ్బతిన్నది అంటూ వార్త ఇది. 2వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఎలాంటి సంస్థ అనేది నేను పని చేయి మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాలి, అగ్రిమెంట్ చేసుకుంటే మేము పని చేస్తాం అంటూ ఎలాంటి సంస్థ చెప్తున్నది. గ్యాస్ సబ్సిడీ అర్హులు 40 లక్షల మంది అంటూ 5వ పేజీలోని వార్త ఇది. చంద్రుడిపై ప్రైవేట్ ల్యాండర్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. 19.21 లక్ష మంది బీపీ. రాష్ట్రంలో బీపీ షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందన్న ఆరోగ్య శాఖ. 1,51 లక్షల మందికి టెస్టులు చేయగా వారిలో 19.21 లక్షల మందికి బీపీ, 9.98 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు తేలింది. బీపీ షుగర్లు ప్రతి ఇంట్లో 4 ఉంటే 2 బారిన పడుతున్నారు. ఇది కామన్ అయిపోయింది బీపీ షుగర్ అనేది అంటూ వైద్య శాఖ అంటూ 50 లక్షల మందికి టెస్ట్ చేస్తే అందులో దాదాపు 19.21 మందికి బీపీ ఉన్నట్టు, ఆ తర్వాత 9.98% షుగర్ ఉన్నట్టు తేలిందంట. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద చాలా మందికి ఒక్క ఇంట్లో 4, 5 ఉంటే అందులో 2, 3కి బీపీ షుగర్లు ఉన్నట్టు నిర్ధారణ అయిందన్నట్టు వార్త ఇది. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. పిండాన్ని వదలని ప్లాస్టిక్ భూతం అంటూ వార్తలు. గర్భిణీల్లో పెరుగుతున్న మైక్రో ప్లాస్టిక్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. విధి వంచిత అంటూ వార్త ఇక్కడ. ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం. అల్పాహారం చేసేందుకు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు. అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదానికి కారణము అంటూ వార్త. అధికారిక లాంఛనాలతో రహస్య అంత్యక్రియలు పూర్తి. ఆమె అకాల మరణం తీవ్రంగా కలచివేసింది కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి. ఏడాదికే తిరిగి రాని లోకాలకు తండ్రి కూతురు అంటూ వార్తలు. అల్పాహారం అంటే టిఫిన్ చేయడానికి అంటూ బయటకెళ్ళారు వీళ్ళు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం కేవలం నిర్లక్ష్యం. డ్రైవర్ కొద్దిగా నిద్రమత్తులో ఉన్నాడు, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అంటూ వార్త ఇది. నిండు నేడు అంటూ వార్త ఇక్కడ. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ వార్త ఇది. వెలవెలబోతున్న చెరువులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఆగమవుతున్న అన్నదాతలు, గోదావరి ప్రాజెక్టులు నిండైన బేసిన్ లో ఎండిపోతున్న పంటలు, నీళ్లు లేక ఒక చోట నీళ్లు కన్నా కరెంటు లేక మరో చోట పడావు మేడిగడ్డను సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపివేసిన రేవంత్ సర్కార్ అంటూ వార్త ఇక్కడ వేసింది. ఇప్పటి వరకు చుక్క నీరు రాలే అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఇక్కడ అదే వెలుగు పత్రికల్లో తీసుకుంటే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే అని ఎలాంటి సంస్థ చెప్తుంది. ఇక్కడనేమో కరువు పేరు ఇట్లా చూపిస్తున్నది. ఇట్లా ప్రతిపక్ష పత్రిక కాబట్టి ఇలా చేస్తుంది ఇది. ఏది ఏమైనా కేసీఆర్ ఎచ్చగానే చూపెడుతుంది, కేసీఆర్ టెన్షన్ లో ఉంటే టెన్షన్ ఉన్నట్లుగా చూపెడుతుంది ఈ పత్రిక అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. చీకట్లో సామాజిక తనిఖీలు అంటూ వార్త ఇక్కడ వేసింది. రాష్ట్రంలో అధికారికంగా
విద్యుత్ కోతలు లేవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు చెప్తున్నా మరోవైపు కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కట్ చేస్తే నౌకరీ ఉండదని సీఎం హెచ్చరించిన కొన్ని గంటల్లోనే నిర్మల్ జిల్లాలో ఓ అధికారిక కార్యక్రమాన్ని చీకట్లో నిర్వహించుకోవాల్సి వచ్చింది. కుంబీర్ మండలం పరిషత్తులో శుక్రవారం నిర్వహించిన ఈజీఎస్ సామాజిక తనిఖీ రాత్రి 8:15 వరకు కొనసాగింది. తరచూ కరెంటు పోవడంతో సెల్ ఫోన్ల వెలుగుల్లో ప్రజావేదికను కొనసాగించారు అంటూ వార్త వేసింది. ఇక్కడ నిజంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కట్ చేసినట్టు ఏ ఆఫీసర్ అన్న కనబడితే సస్పెండ్ చేసి పడేస్తాం అన్నట్టు నిన్న రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వార్త. 27 నుంచి 2 గ్యారంటీలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అంటూ వార్త. ఇక్కడ మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి, 2 నెలల్లోనే 25,000 ఉద్యోగాలు ఇప్పించాం, త్వరలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ, మహాజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ 11వ పేజీలోని వార్త ఇది. త్వరలో ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 2 పథకాలను ప్రారంభించబోతున్నట్టు నిన్నటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఇవి. నీట్ లేకున్నా బిఎస్సి నర్సింగ్ 8వ పేజీలోని వార్త ఇది. మెరిట్ లేదా ఈఏపీ సెట్ లో అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే అంటూ వార్త ఇది. వార్త జీమెయిల్ కు పోటీగా ఎక్స్మెయిల్ ధృవీకరించిన ఎలాన్ మస్క్, జీమెయిల్ ఆగదన్న గూగుల్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. జర్నలిస్టు శంకర్ పై 2 అరెస్ట్, శంకర్ ను కొట్టడం ఇది చాలా తప్పు, శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ నేత, తెలంగాణలో ఎమర్జెన్సీ మొదలైంది అంటూ కేటీఆర్ 8వ పేజీలోని వార్త. గతంలో ఇలాంటివి తీన్మార్ మల్లన్న పైన కూడా చాలా జరిగినాయి, అప్పుడు స్పందించలేదు కేటీఆర్. సరే, ఏది ఏమైనా కానీ జర్నలిస్టులపై ఇలాంటి దాడులు చేయడం తప్పు. 13 తర్వాత లోక్సభ షెడ్యూల్ ఎన్నికల్లో ఏఐ వినియోగం, కేంద్ర ఎన్నికల వర్గాల వెల్లడి అంటూ 7వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికల్లో ఏం వార్తలు లేవు, ఏ వార్తలు దొరకక ఏది దొరికితే అది తెలంగాణ ఈ 100 రోజుల్లోనే ఆగమైపోయినట్టు, అసలు తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల తెలంగాణ ప్రజలంతా నష్టాల పాలు అయినట్టు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడం వల్ల తెలంగాణ రైతాంగానికి ఏదో నష్టం జరిగినట్టు నమస్తే తెలంగాణ పత్రిక వేస్తున్నది. ఈ పత్రికని మనం చదవడానికి కారణం కూడా ఇదే. అసలు ప్రభుత్వంలో ఏం పనులు జరుగుతున్నాయో, దేని గురించి జరుగుతున్నాయో క్లారిటీగా ఇవ్వకుండా తన డబ్బా తానే కొట్టుకుంటున్నది. సరే, ఓకే, ఏది ఏం చేసుకున్నా ప్రతిపక్ష పాత్రను పోషించాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.